బాపట్ల జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని తుమ్మూరు కోట గ్రామంలో ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న విజువల్స్ ను విడుదల చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ నేతలు పులిపాటి నాగేశ్వరరావు, బూత్ ఏజెంట్ నరసింహారావు ఈవీఎంలను ధ్వంసం చేశారని సజ్జల ఆరోపించారు. మాచర్ల ఘటనపై తీవ్రంగా స్పందించిన సజ్జల ఈసీకి ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించారు. పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? ఆ వీడియో సరైనదా కాదా అన్నది నిర్ధారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో 7 ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతోందని, అలాంటప్పుడు కేవలం ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తారని ప్రశ్నించారు. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని చెప్పారు. అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుందని, అంతేకాని ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే బయటకు ఎలా వస్తుంది అని మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవటం లేదన్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న 2 వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. వారి మీద ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో ఈసీ చెప్పాలని, ఈ ఘటన వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవటం లేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మాచర్ల ఘటనకు సంబంధించి ఈసీకి పలు ప్రశ్నలు సంధించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఈసీ ప్రూవ్ చేయగలుగుతుందా? అలాగే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది, అసలు ఎలా లీక్ అయింది, ఆ వీడియో నిజమో కాదో నిర్ధారించకుండానే ఈసీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. మాచర్లలో మొత్తం 7 ఘటనలు జరిగితే కేవలం ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ కి సంబంధించిన ఫుటేజ్ మాత్రమే ఏ విధంగా మీరు లీక్ చేస్తారు, దాన్ని బట్టే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ప్రశ్నించారు. అయితే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే 7 ఘటనలు జరిగాయో వాటన్నిటికి సంబంధించిన ఫుటేజ్లను కూడా బయట పెట్టాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఈసీని కోరారు. మరోవైపు టీడీపీ నేతలు సైతం ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేస్తున్న విజువల్స్ ను కూడా ఆయన ట్వీట్లో జతపరిచారు. దాంతో పాటు ఈసీకి పలు ప్రశ్నలు సంధించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి టీడీపీ నేతలు కూడా, అంటే కేవలం వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఒక ఫుటేజ్ మాత్రమే ఈ విధంగా సర్క్యులేట్ అవుతుంది. టీడీపీ నేతలు కూడా బూత్ ఏజెంట్ తో కలిసి ఏ విధంగా లోపల గూండాయిజం చేస్తున్నారు, ఆ ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నారు, ఆ విజువల్స్ ను కూడా ఆయన ట్వీట్లో జతపరిచి కొన్ని ప్రశ్నలు సంధించారు. అంటే మొత్తం 7 ఘటనలు జరిగినప్పుడు కేవలం ఒక ఘటనకు సంబంధించిన ఫుటేజ్ మాత్రమే ఏ విధంగా మీరు బయట పెడతారు, మొత్తం అన్ని విజువల్స్ ను కూడా మీరు బయట పెట్టాలి, అసలు ఏ విధంగా లీక్ అయిందని కూడా ఆయన ప్రశ్నించారు.